హాయ్ ఫ్రెండ్స్, ఈ ఏడాది కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ ఏడాది ఆర్థికంగా శ్రమించి సాఫల్యం పొందే కాలం. మే 2025 తర్వాత గురుగ్రహం అనుకూలత వల్ల కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో పదే పదే మార్పులు, ప్రణాళికలతో అంచనాలు తప్పిన చివరికి నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది. హై రిస్క్ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. రుణాలు తీసుకునే ముందు జాగ్రత్త అవసరం. హౌసింగ్ లోన్ లేదా వాహన కొనుగోలు ఆలోచనలు నవంబర్ 2025లో వస్తాయి. ఉద్యోగులకు సవాళ్లతో కూడిన ఎదుగుదల. కొందరికి విభాగం మార్పులు, ట్రాన్స్ఫర్, తాత్కాలిక ఒప్పందాల్లో ఉద్యోగ పరిస్థితి. డిజైన్, డేటా, డిజిటల్ రంగాల్లో గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు నూతన మార్కెట్లో ఒత్తిడి అధికం. జీవనశైలిలో మార్పులు అవసరం. ఆరోగ్య సమస్యలు కుటుంబంలో ఉండే అవకాశం. ఆర్థిక పితృ ఆస్తి విషయంలో కుటుంబంలో వాదోపవాదాలు ఉండొచ్చు. మే 2025 తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. ప్రేమలో ఉన్నవారికి నిర్ణయాత్మక దశ. బంధం బలపడే అవకాశం ఎక్కువ. ధార్మిక యాత్రల కోణంలో విదేశీ ప్రయాణాలు, న్యాయపరమైన విషయాలు జాగ్రత్త అవసరం. ఈ ఏడాది అంతర్గతంగా తత్వచింతన, వేదాంతం, ధ్యానం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ విధంగా ఈ ఏడాది అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి కుంభరాశి వారికి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.